ఇన్‌స్టాగ్రామ్ లోను, యూట్యూబ్ లోను ఎంతో వైరల్ అవుతున్నాయి ఎగ్ గార్లిక్ రైస్. ఈ రోజు ట్రై చేద్దాం ఎలా ఉంటదో. ఇది మా ఇద్దరి కోసమే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి సో 2 ఎగ్గులు తీసుకున్నాను. ఒక 10-15 గార్లిక్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అందులో ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో ఎగ్స్ అట్లా బ్రేక్ చేసి వేయంగానే మొత్తం చిటపట అని చిల్లుతూనే ఉన్నాయి. ఫ్రై అవుతున్న ఎగ్గులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత 90% అలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాను. మళ్ళీ అదే కడాయిలో మనం ఇంత ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అందులోనే ఆల్రెడీ ఆయిల్ కూడా ఉంది. సో మనం మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ వేసిన దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ ఫ్లేవర్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇష్టపడతారు. నేను ఇంతకు ముందు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేశాను. ఆ తర్వాత మనకు కావాల్సినంత రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గార్లిక్ స్మెల్ అయితే భలే వస్తుంది. రైస్ అందులో వేసిన తర్వాత రైస్ ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను అందులో అయితే కొత్తిమీర వేసుకున్నాను. అంతే, ఏముంది, వేడి వేడిగా ఎగ్ గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను అందులో కొంచెం ఆనియన్, లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి ట్రై చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉందో. గార్లిక్ రైస్, ఎగ్ గార్లిక్ రైస్ అని చెప్పేసి నాకైతే సేమ్. ఎట్లా అనిపిస్తుంది నీకు? పోప్కార్న్